హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా పోస్టులకు సంబంధించి మరొక జిల్లా యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మీ డిస్టిక్ యొక్క పోస్టు రిలీజ్ కాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రిలీజ్ చేసిన డిస్టిక్ మహబూబాబాద్. మీరు ఏ డిస్టిక్కో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ జిల్లా యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో కామెంట్ చేయండి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 25/8/2026. క్లోజింగ్ డేట్ వచ్చేసి 3/9/2026. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. ఇది ప్రాజెక్ట్ పేరు, ఇది ఖాళీల వివరాలు. మరిపేటలో 13 టీచర్ పోస్టులు ఉన్నాయి. తొర్రూరులో 29 టీచర్ పోస్టులు ఉన్నాయి. మహబూబాబాద్లో టీచర్ పోస్టులు 28 ఉన్నాయి. సహాయకురాలు 41 ఉన్నాయి. మొత్తం 69 ఉన్నాయి. గూడూరులో టీచర్ పోస్టులు 15, సహాయకురాలు 54, మొత్తం 69 ఉన్నాయి. డోర్నకర్లో టీచర్ పోస్టులు 16, సహాయకురాలు 35, మొత్తం 51 ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అడిగారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ లోకల్ వాళ్ళకే ఈ జాబ్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకే గ్రామ పంచాయతీ, ఒకే పట్టణ ప్రాంతానికి సంబంధించిన వారే ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులు అదే గ్రామ పంచాయతీకి చెందిన వారే ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 7/9/2026, 19/9/2026 వరకు అన్ని కార్యాలయ పనివేళల్లో ఒరిజినల్ ధృవపత్రాలను మరియు 2 జిరాక్స్ కాపీలతో పరిశీలనకు సమర్పించాలని చెప్పేసి ఇచ్చారు క్లియర్గా. లేదంటే వాళ్ళ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీ 2 అటెస్టెడ్ జిరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుందండి అక్కడ. అదేవిధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసినవి గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి, నివాస ధృవపత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, వితంతువు అయితే విడో సర్టిఫికేట్ ఉండాలి, అనాథ అయితే ఆర్ఫన్ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన వేకెన్సీస్ అండ్ రోస్టర్ పాయింట్లు ఒకసారి చూద్దాం. వేకెన్సీస్ అండ్ రోస్టర్ పాయింట్స్ కింది విధంగా ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్ నేమ్, ఇది సెక్టార్ నేమ్ అండి, ఇది అంగన్వాడీ సెంటర్ నేమ్, ఇది టీచర్ వేకెన్సీ ఉందా లేదా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఆయా పోస్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన రిజర్వేషన్, టీచర్కి ఏ రిజర్వేషన్ ఉంది, ఆయాకి ఏ రిజర్వేషన్ ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇవన్నీ క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని మీ మహబూబాబాద్ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది, ఒకసారి విజిట్ చేసి చూడండి. అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంటే కింద ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటేనే అప్లై చేసుకోండి. ఇంటర్లో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ మార్కులు కలుపుతారు మీకు. ఈ వీడియోని మీ మహబూబాబాద్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.